వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే వరంగల్ మండలం ఆరేపల్లి గ్రామంలో ఆర్టీసీ బస్సులను ఆపడం లేదని ఆ గ్రామస్తులంతా కూడా నిరసన వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఆర్టీసీ బస్సులకు అడ్డు తగిలి ఆ ఆర్టీసీ బస్సులను ఆపివేసి తమ నిరసన వ్యక్తం చేశారు. అక్కడ ఉన్నటువంటి మహిళలంతా కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి గతంలో బీఆర్ఎస్ సర్కారులో అక్కడ బస్ స్టాప్ ఉండేదని, అక్కడ అన్ని బస్సులు ఆగిన తర్వాతే వెళ్ళేవని, ఈ కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క బస్సు ఆగకుండా వెళ్తున్నాయని తామంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే భారీగా ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే గణపురం మండలం చెల్పూరు కేటీపీపీ ఉద్యోగుల క్వార్టర్స్లో చోరీ చోటు చేసుకుంది. 10 ఇళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో 3 లక్షల మేర నగదు, 2 తులాల బంగారం చోరీకి గురైనట్లుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే 2 ఏళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా జరిగేటువంటి గిరిజన ఆరాధ్య దైవాలైన సమ్మక్క సారలమ్మ మేడారం జాతర ఈ 2026కు సంబంధించిన తేదీలను గిరిజన పూజారులు ఖరారు చేశారు. జనవరి 28వ తేదీ నుంచి 4 రోజుల పాటు జాతర జరగనుంది. 28వ తేదీన సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి చేరుకుంటారు. 29వ తేదీన సమ్మక్క గద్దెలపైకి చేరుకుంటుంది. 30వ తేదీన దేవతలంతా కూడా భక్తులకు దర్శనమిచ్చేందుకు గద్దెలపై కొలువు తీరి ఉంటారు. 31వ తేదీన వన ప్రవేశం ద్వారా జాతర ముగుస్తుంది. ములుగు జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్లయితే ఏటూరు నగరం చెక్పోస్టు దగ్గర పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇదే క్రమంలో డీసీఎంలో టమాటా పెట్టెల మాటున పశువులను తరలిస్తున్న డీసీఎంను సీజ్ చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. వాహనంలో తరలిస్తున్న 28 పశువులను స్వాధీనపరుచుకొని భూపాలపల్లిలో ఉన్నటువంటి రాంపూర్ గోశాలకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి డీసీఎంను సీజ్ చేయడంతో పాటు 2 అదుపులోకి తీసుకున్నారు.